నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఇంటింటి ప్రచారంలో 33, 34 వార్డుల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సబ్ కలెక్టర్ కార్యాలయంలో 8 అర్జీలు, మండల తహసీల్దార్ కార్యాలయంలో 2 అర్జీలు రాక. పూల మొక్కలతో పాటు పళ్ల మొక్కలు నాటడం బేష్. D3 శారద సర్వీస్ సొసైటీకి ఉద్యాన శాఖ అధికారిని శ్రీనిత్య ప్రశంసలు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచన. కడేవరం గ్రామంలో మరొక దొంగతనం. క్లూస్ టీం కోసం ఎదురు చూస్తున్న ఇంటి యజమాని. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం పట్టణంలోని 33, 34 వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిపై కరపత్రాన్ని పంచారు. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను తీసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదువుకుంటున్నాడు. మరి ఇంటర్ సెకండ్ ఇయర్ డబ్బులు వస్తున్నాయా? 15,000. వాళ్ళిద్దరు ఇంటి పంపాయా? కొద్ది దగ్గర తల్లి గ్యాస్ రాదు, పడట్లేదు అంటే అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర అప్డేట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని అడుగుతున్నానమ్మా. ఆమెకు అవ్వలేదనేది నాకు తెలుసు, ఆమె ఎందుకు అవ్వలేదని నీకేమైనా తెలుసా? అది సచివాలయం వాళ్ళకి మనకేమి ఇవ్వలేదు సార్. సచివాలయం వాళ్ళకి ఇవ్వలేదు. ఉన్నాయా? మరి మీరు ఏం చేస్తారు? రానాళ్ళకి ఏం చేస్తారా? మనకు అసలు అది లింక్ చేయలేదు సార్. లింక్ చేశారు, నేను చెప్పలేదమ్మా. రానాళ్ళకి ఏం చెప్తారు మీకు సమాధానం? కరెక్టేనయ్యా. వాళ్ళకి మోడీది వచ్చేదంటే రావటం ఆగిపోయిందంటే ఇప్పుడు రావట్లేదని చెప్తున్నారు. ఏంటి దాని సొల్యూషన్ అంటే మీరు ఏం చెప్తారంటున్నా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏమి చదువు లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అవును, ఏజెన్సీ వాళ్ళకి ఏం తెలిసిందమ్మా? ఏజెన్సీలు ఎవడు ఉంటాడు అక్కడ? నువ్వే చెప్పలేకపోతే నేను అడిగేదానికి మీరు ఎవరు సమాధానం చెప్పలా. మీరు ఏంటంటే చాలా నిమిత్త మాత్రులాగా ఉంటున్నారు. నేను అనేది ఏంటంటే ఈమె చదువు లేదు, నీకు చదువు ఉంది. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళకి చదువు ఉండదు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. నీకేమైనా తెలుసుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించా? ఏమండి గ్యాస్ రాకపోతే ఎందుకు రాలేదని చెప్పాలి మేము. మా దగ్గరికి వస్తాయని మీరు ఎవరన్నా ఇంతవరకు అటెండ్ అడిగినాను సార్. ఏం చెప్పారు? పైనుంచి అప్డేట్ అయ్యి మనకి వస్తుంది. పైనుంచి అప్డేట్ ఏంటమ్మా? గ్యాస్ రాలేదని ఆమె చెప్తుంది కదా. ఆమె ఎవరు చెప్పుకోవాలి అని అడుగుతున్నా. ఎప్పుడు పెట్టావు? మొన్న పెట్టారా? మొన్న పెట్టావు కదా, వస్తుంది. మిగతా ఏమొస్తున్నాయి? గ్యాస్ వస్తుందా? మరి రావట్లేదంటే అట్టా? బస్సు ఎప్పుడైనా ఎక్కుతున్నావా? హాస్పిటల్ గట్టి వెళ్ళేటప్పుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 రోజుల్లోనే 80 లక్షల గృహాలను సందర్శించడం జరిగింది. నమ్మకంతో, ధైర్యంతో పనిచేసిన ప్రభుత్వంగా, ప్రజల పార్టీగా కూటమి నాయకత్వం ప్రతి ఇంటికి వెళ్ళి మీకున్న
సమస్యలు, జరుగుతున్నటువంటి పాలన, చేస్తున్నటువంటి సంక్షేమాన్ని, జరుగుతున్నటువంటి అభివృద్ధిని, భవిష్యత్తులో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నాం, అమరావతి రాజధానిని ఏ రకంగా ఏర్పరచుకుంటున్నాం, రైతుల కోసం పోలవరం అనే జీవనాడిని జాతికి అంకితం 27వ సంవత్సరంలో చేయబోతున్న అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన, దాంట్లో భాగంగానే ఈ రోజున మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాల్ని, అదేవిధంగా రెండో విడత 10,369 ఉద్యోగాలకి మొదటి విడత, రెండో విడత, మూడో విడత వివిధ స్థాయిల్లో నోటిఫికేషను విడుదల చేయబోతున్నటువంటి ప్రకటన. అంతేకాకుండా పారిపోయినటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి మరలా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ తద్వారా ఉద్యోగ కల్పన చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా గత 2 ఏళ్ల పాలన మీ ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఈ రోజున సమాజంలో సగభాగమైన మహిళలకి దీపం పథకం కింద ప్రతి గుమ్మానికి కూడా 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వటం, ఉచిత బస్సు ఎక్కేలాగా ఈ రోజున కార్యరూపం దాల్చేలాగా చేసినటువంటి ప్రభుత్వం. ఈ రకంగా ప్రతి ఒక్క వర్గాన్ని, ఒక పక్క విద్యార్థుల్ని, రెండో పక్క యువకుల్ని, మూడో పక్క మహిళల్ని, నాలుగో పక్క మిగతా అన్ని వర్ణాలని కూడా సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి చేస్తున్నటువంటి పాలనని ఈ రోజున మీకు వివరించాలని చెప్పి మీ ముందుకు వచ్చాం. ప్రతి ఇంటింటికి కూడా ఇంటి గుమ్మంలోకి వెళ్ళి ఏమి వచ్చినాయి, ఏమి రాలా, ఎందుకు లేదు అని చెప్పి అడగటమే కాకుండా వారికి అన్నీ అందేలాగా చేయటం అనేదే ఈ కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ పాలన. మీరు ఏ విశ్వాసంతో అయితే 164 సీట్లు గెలిపించారో అదే నమ్మకంతో, విశ్వాసంతో ఈ రోజున మీకు ప్రజా సేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలని. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఆర్డీఓ కె శ్రీరమణి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సమావేశంలో మొత్తం 8 అర్జీలు మాత్రమే వచ్చాయి. రెవెన్యూ సమస్యలపై 5 అర్జీలు రాగా పోలీస్, మున్సిపాలిటీ, బీసీ కార్పొరేషన్ పరిధిలోని అంశాలపై ఒక్కొక్కటి చొప్పున 3 అర్జీలు వచ్చే అర్జీలను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్డీఓ శ్రీరమణి చెప్పారు. ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మొత్తం 9 పిటిషన్స్ రిసీవ్ చేసుకున్నాం. వీటిలో రెవెన్యూకి సంబంధించి 5 పిటిషన్స్, మున్సిపాలిటీకి సంబంధించింది 1 పిటిషను, బీసీ కార్పొరేషన్ సంబంధించింది 1, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది 1 వచ్చింది. దీన్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వీటిని ఎండాస్టెన్స్ పంపించడం జరిగింది. వీటి మీద విత్ ఇన్ ద టైమ్ లైన్స్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. తెనాలి మున్సిపల్ కార్యాలయ భవనం, షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత పనులు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. దీనిపై అధికారులు స్పష్టతనిచ్చారు. పట్టణ మార్కెట్ సెంటర్లోని మున్సిపల్ కార్యాలయ భవనం, షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేత పనులను మంగళవారం ఉదయం 11:15 ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ జె రామప్పలనాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కూల్చివేత పనులను పురపాలక సంఘ అధికారులు, గుత్తేదారులు, సంబంధిత సిబ్బంది ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ చేపడతారని తెలిపారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
పూల మొక్కలతో పాటు రోడ్డుకి ఇరువైపులా 1000 అరటి మొక్కలు నాటడం అభినందనీయమని ఉద్యాన శాఖ తెనాలి అధికారిని శ్రీనిత్య అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ బుర్రిపాలెం రోడ్ మార్జిన్లలో చెత్తను తొలగించి మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. ఆయా మొక్కలను సంరక్షించుకునే విధానం, అక్కడ నేల సారవంతం గురించి తెలుసుకునేందుకు ఉద్యాన శాఖ తెనాలి అధికారి శ్రీనిత్య బుర్రిపాలెం గ్రామం వ్యవసాయ సహాయకులు శ్రీ విద్యను ఆహ్వానించారు. సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించిన మహిళా అధికారులు రోడ్డుకి ఇరువైపులు నాటిన మొక్కలను పరీక్షించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రక్షణ మార్గాలు ఏంటి, ఏపుగా ఎదగడానికి తీసుకోవాల్సిన మెలకువలను తెలియజేశారు. సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారద చేస్తున్న కృషికి తమ డిపార్ట్మెంట్ సహకారం ఉంటుందన్నారు. ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటే యజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఇకపై ఈ రోడ్డులో ఎవరు వ్యర్థాలు వేయొద్దని డాక్టర్ శారద కోరారు. అందరికీ నమస్కారం అండి. గత 10 రోజులుగా కూడా మనం ఈ స్ట్రెచ్ అంటే బురిపాలెం రోడ్డు అసలు విషయం ఏంటంటే మొత్తం ఇది ఒక డంపింగ్ యాడ్ చేసేసారు. ఆల్రెడీ ఒక డంపింగ్ యాడ్ ఉండి అక్కడ నుంచి ఆ ప్రొడక్షన్ అంతా జిందాల్ అనే దానికి వెళ్ళి వాళ్ళు సరైన రీతిలో దాన్ని చేస్తూ ఉన్నా సరే మరి ఎందుకు అలవాటైందో అదొక హ్యాబిట్ లాగా మిగతా వాళ్ళని బైపాసర్స్ని అడిగితే గత 7-8 ఏళ్ళగా కూడా ఇదే పనండి అని. ఇక్కడ ఎలా తయారైంది, ఒక 6 కిలోమీటర్స్ ఒక ఈ స్ట్రెచ్ మొత్తము కూడా డంపింగ్ యాడ్ చేశారు. దానిలో మనం అనుకుంటున్నాం ఏదో కొబ్బరి బొండాలు వేస్తున్నారు లేకపోతే వేస్తున్నారు కానీ నేను ఒక 3-4 నెలలుగా చూస్తే దాంట్లో చనిపోయిన వాళ్ళ వస్తువులు, ఇంట్లో పనికిరాని సోఫా సెట్లు, పర్టికులర్లీ టైర్లు, బ్యాటరీలు అన్నీ వేస్తూ ఉంటే ఆ వేస్ట్ పిక్కర్స్ని నేను అడిగాను, అసలు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఏంటి అని అంటే దాన్ని కాలిస్తే అంటే దాన్ని స్లో ఫైర్ మీద కాల్చాలంటండి టైర్లని వాటిల్ని. ఆ స్లో ఫైర్కి ఇవి మెల్లిమెల్లిగా మెల్ట్ అయ్యి రాగి వైర్ ఏదో బయటపడితే 1 కేజీ వైరు 1000 రూపీస్ అవుతాయి అని చెప్పి అది ఒక ఇండస్ట్రీగా చేసేసారు. ఇది అంటే రియల్లీ అండి సిగ్గుచేట అనమాట. మనలాంటి వాళ్ళు కొంచెం అంటే మనం ఏదో చేయాలి సొసైటీకి అనుకునే వాళ్ళకి నిజంగా కన్నీళ్ళు వస్తాయి. నాకు తెలుసు అలాంటి డెన్సిటీ ఉన్న వైర్ని కాల్చేసి వాళ్ళు అక్కడ పడేస్తున్నారు. ఇది ఇరిగేషన్ కాలువలు కదమ్మా. ఈ కాలువల నుంచి ఎన్ని వేల ఎకరాలు అవుతాయండి. ఆ వేల ఎకరాల్లో ఏ గింజ తిరిగి నా ఇంటికి వస్తుందో, మీ ఇంటికి వస్తుందో, మన బిడ్డ తింటుందో, నేను తింటుందో తెలియదు. వన్స్ అలాంటి ఫుడ్ తిన్న తర్వాత ఆల్రెడీ మనం ఎంత మంచి జీన్స్ ఉన్నా సరే మారిపోతాయి. మొన్న కూడా చెప్పాను, ఎపిజెనెటిక్స్ అంటే మన ఎన్విరాన్మెంట్, క్లైమేట్ ఇది చేసే ద్రోహం. మనం ఇక్కడ ఇదంతా కలెక్ట్ చేసాం కదండి, చేసి దీన్నంతా ఒక యూనిఫార్మిటీగా తీసుకొచ్చాము. కానీ దీన్ని మళ్ళీ మనం ప్రొడక్టివ్గా ఎలా చేయాలి, భూమిని సారవంతం ఎలా చేయాలని ఈ రోజున మనకి తెనాలి మండలంలో ఈ హార్టికల్చర్ ఆఫీసర్ మేడము విజిట్ చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం ఇక్కడ బురిపాలెంలో ఉంటారు. వాళ్ళు కూడా పిలిచానండి, ఎందుకంటే ఒక సైంటిఫిక్ మేనర్లో చేయాలి ఏదైనా అని. ఇక్కడ చూస్తే ఈ భూమిలో ఎంత సారం ఉంది ఏంటి అనేది చూసి ఈ దొరికిన మట్టిని సారవంతంగా చేసి ఆ సారవంతమైన దాంట్లో ఆకుకూరలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచి అది అందరం మన సొసైటీలో అందరం పంచుకోవాలి అనే దానికోసం ఈరోజు మెయిన్ కార్యక్రమం మనం ఇక్కడ ఆరంభం చేసుకున్నామండి. మేడం ఉన్నారు. మనం ఈరోజు ఈ గో గ్రీన్ తెనాలి ప్రోగ్రామ్ కింద శారదా మేడం ఇక్కడికి ఇన్వైట్ చేశారండి. దీంట్లో ఏంటంటే మనం మేడం మెయిన్గా కాన్సెప్ట్ ఫ్రూట్ క్రాప్స్ అలాగే ఆకుకూరలు కూడా వేసి అందరికీ మనవంతా సహాయం చేద్దామనేది. సో దానికి మన డిపార్ట్మెంట్ నుంచి ఉద్యాన శాఖ నుండి మనం ఏం చేయగలం, ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలం అనేది ఈరోజు తెలియజేయడానికని ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేస్ట్ ల్యాండ్ ఉంది కదా, దీనిలో మనం ఏంటంటే దీనికి FIM, ఈ సూడోమోనాస్ ఇవన్నీ కొంచెం ట్రీట్ చేసి దీంట్లో ఆకుకూరలు అవన్నీ వేయాలని అనుకుంటున్నాము. అలాగే ఫర్దర్గా మా డిపార్ట్మెంట్ నుంచి ఇంకేమన్నా సలహాలు సూచనలు కానివ్వండి, ఇంకే రకంగా అయినా కూడా మేము సహాయం. రూరల్ మండలం కటేవరం పరిధిలోని మరో ఇంట్లో చోరీ జరిగింది. క్లూస్ టీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత గానీ ఏం జరిగిందనేది తెలియదని ఇంటి యజమాని షర్మిల మీడియాతో చెప్పారు. కటేవరం గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లో విశ్రాంత ఉద్యోగి ఇంట్లో దొంగతనం జరిగిన రోజు రాత్రి ఆ సమీపంలోని ఆంధ్రకేసరి రోడ్డులోని ఓ ఇంట్లో దొంగలు ప్రవేశించారు. గేటు తాళం పగలగొట్టి ఇంటికి వేసిన తాళం రాకపోవడంతో గడియ తొలగించి లోపలకు ప్రవేశించినట్లు గుర్తించారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకని నంద్యాల వెళ్లిన ఇంటి యజమాని షర్మిల వచ్చాక పోలీసులు క్లూస్ టీమ్ కు కబురు చేశారు. శనివారం రాత్రి నంద్యాల పెళ్లికి బయలుదేరి వెళ్లామని ఆమె చెప్పారు. అపార్ట్మెంట్ దొంగతనం విషయం తెలిసి మేము ఊళ్ళో లేమని తెలిసి మా అత్తయ్య వచ్చి పరిశీలించినప్పుడు చోరీ ప్రయత్నం జరిగిందని షర్మిల చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఆధారాలు చెరిగిపోకూడదని క్లూస్ టీమ్ కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు.
ఇబ్బంది ఉండదులమ్మా. నా పేరు షర్మిల అండి. మాది అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆంధ్రకేసరి రోడ్డు కటివారం కింద వస్తుందండి. మేము పెళ్ళికి నంద్యాల పెళ్ళికి వెళ్ళాము. శనివారం రోజు నైట్ దాకా ఉన్నారు, 7 దాకా ఉన్నాము. 7 తర్వాత నుంచి లేము, ఊరెళ్ళాము, పెళ్ళికి వెళ్ళిపోయాము. శనివారం నైట్ జరిగిందేమో తెలియదు మాకు. ఆదివారం రోజు సాయంత్రం పక్కన అపార్ట్మెంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి అత్తయ్య గారికి తెలిసి, అత్తయ్య గారు మా పిల్లలు లేరు కదా, ఊరెళ్ళారు, చూద్దాము ఒకసారి అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే గేటు తాళం పగలగొట్టేసి తాళం తీసేసి పడేశారంట. తలుపు తాళం వేసింది, ఆ తలుపుకి తాళం రాక గడి పగలగొట్టేశారంట. గడి పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి ఇక అత్తయ్య గారు ఊరికే డోర్ దగ్గరికి వెళ్ళి తూర్పు వైపు తలుపు తీసి గడి తీసేసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తొంగి చూసారంట. లోపలికి కూడా వెళ్ళలేదంటే డోర్లు అవన్నీ కబోర్డ్స్లో పెట్టాము మేము. బంగారము 3 సెవరీలు కాసికాయ గుళ్ళు తాడుంది, 3 జతల పోగులు ఉన్నాయి, పట్టీలు ఒక 20 తులాల పట్టీలు, వెండి ఇంకా ఇంకొక 10 తులాలు వెండి దాకా ఉంది. కాయిన్స్ కానీ దేవుడి గుళ్ళో వస్తువులు కానీ మొత్తం కలిపి అవి ఒక 5 తులాలు ఉంటాయి, వెండి ఉంది. తాళాలు అవన్నీ మరి అత్తయ్య గారు ఏం చూడకోకుండా మరి ఫింగర్ ప్రింట్స్ అవి ఉంటాయి కదా, పడతాయి కదా అని చెప్పేసి తాళాలు అక్కడ పెట్టేసి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పిందండి. మేము తెలిసిన వాళ్ళని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళి చూసి రామన్నామండి. వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చారు పోలీసులు. తాలూకా కింద వస్తుంది మాది ఏరియా. తాలూకా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని వెళ్ళి చూసి రామన్నాము. వాళ్ళు వచ్చి చూసి మమ్మల్ని వచ్చిన తర్వాత ఈరోజు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేస్తామన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా మేము ఇంకా హౌస్ ఓపెన్ చేయలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఓపెన్ చేయొద్దన్నారు. మేము ఇంట్లోకి వెళ్ళలేదు. నైట్ వచ్చాము 3ంటికి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మేము ఇంటికి కూడా ఇప్పుడే వచ్చింది జస్ట్. వాళ్ళు వస్తూ ఉన్నారు. ఒక పావు గంటలో వచ్చిన తర్వాత అప్పుడు చూసి ఏం పోయినాయో ఇంకా ఏమో ఉన్నాయి వస్తువులు అయితే అవి ఉన్నాయి. ఒక 5 సెవరీలు బంగారము, వెండి ఒక 20 తులాలు వెండి. ఏం పోయినాయో ఐడియా లేదు. ఏం పోయినాయో వెళ్ళి చూస్తే కానీ తెలీదు. వాళ్ళు వచ్చిందాక అంటుకోవద్దన్నారులేండి. మేము పోలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమనేది మేము డిసైడ్ చేస్తాం. స్థానిక చెంచుపేట ప్రాంతంలోని పాల బూతులు దుకాణాల్లోని పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లను చోరీ చేస్తున్న వ్యక్తిని సోమవారం తెల్లవారుజామున స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. అంగలకుదురు గ్రామానికి చెందిన బెల్లంకొండ ప్రవీణ్ గతంలో సంఘం డైరీలో పాల వ్యాన్ డ్రైవర్ గా పనిచేశాడు. కొంత కాలంగా పనికి వెళ్లకుండా పాల ప్యాకెట్ల చోరీకి పాల్పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానిక వ్యాపారుల కథనం ప్రకారం కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయంలో ప్రవీణ్ తమ దుకాణాల వద్దకు వచ్చి పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతడిపై అనుమానం వచ్చిన స్థానికులు రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పాల ప్యాకెట్లను తీసుకువెళుతూ ఉండగా ప్రవీణ్ ను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడిని అక్కడే నిలిపివేసి స్తంభానికి కట్టేసి 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొన్ని రోజులుగా పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు చోరీ కావడంతో ఇబ్బందులకు ఎదుర్కొన్నామని వ్యాపారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీకి సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా ప్రవీణ్ మరికొన్ని షాపుల్లో ఇదే తరహాలో చోరీలు చేసిన చరిత్ర ఉంది. అప్పట్లో వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్టేషన్ కి పిలిపించి బాధితులకు కొంత నగదు ఇప్పించి పంపించి వేశారు. మళ్లీ తన చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉండడం గమనించాల్సిన అంశం. స్థానిక బాలాజీరావుపేటలోని రైల్వే పార్సిల్ కౌంటర్ సమీపంలో రోడ్డుపై సంచరిస్తున్న వ్యక్తిని ఆశ్రమానికి తరలించి వైద్యం, ఆహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ పార్సిల్ కౌంటర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి గత వారం రోజులుగా రోడ్డుపైనే ఉంటున్నాడు. దారిన వెళుతుంటే ప్రజలు ఏవైనా తినుబండారాలను ఇస్తుంటే తింటూ అక్కడే కొంతకాలం గడుపుతున్నాడు. నిత్యం రోడ్డు వెంబడి వ్యర్థాలు మధ్యలోనే జీవనం సాగిస్తున్నాడు. దీనివల్ల అతడికి అనారోగ్యం సంభవిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా నిరాశ్రయులను ఆదరించే ఆశ్రమానికి తరలించాలని కోరుతున్నారు. శ్రీనివాస్ శ్రీకాంత్ హెయిర్ స్టైల్ కనీసం వారం నుంచి ఆయన బాధపడుతున్నాడు. వానలో ఎవరు పట్టించుకోవట్లేదు. మీ దాకా వచ్చింది. దీన్ని పట్టించుకొని కొద్దిగా ఆశ్రమంలో జరిపించాల్సిందిగా ప్రార్థనగా కోరుతున్నాం. హాస్పిటల్ టీ కొట్టు ఫారెస్ట్ ఆఫీసర్ టీ కొట్టండి. వారం నుంచి ఇక్కడ ఉంటాడు మనిషి అండి. ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. మా టీ కొట్టు రెడ్డి గారు ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుంగండి. ఏం తిన్నా ఓపిక లేదు, తినే ఓపిక లేదండి ఆయనకి అసలు.
ఫారెస్ట్ ఆఫీస్ అండి. మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలియజేశారు. సర్వే నెంబర్ 514/2లోని భూమిని దేవాదాయ శాఖ 22A నిషేధం కింద చేర్చిందని భవానీ అనే మహిళ అర్జీనిచ్చినట్లు తెలిపారు. అది ఇప్పటికే ప్రాసెస్లో ఉందని, త్వరలోనే పరిష్కారం కాగలదని చెప్పారు. పెదరావూరుకు చెందిన ప్రేమ్ కుమార్ పంచాయతీ పరిధిలో స్కూల్ దగ్గర చేతి పంపులు, వీధి లైట్ల సమస్యపై వినతి పత్రం ఇచ్చారని, ఆ సమస్యను పరిష్కరిస్తామని వివరించారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 గ్రీవెన్సెస్ అందాయి. ఒకటి భవానీ అని ఆవిడ ఇచ్చారు. వాళ్ళ 514/2 తెనాలి సర్వే నెంబర్ ఎండోమెంట్ వారు దీన్ని బ్లాక్ చేశారు, 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పంపారని. దీని విషయంలో ఇప్పటికే కలెక్టర్ గారికి నివేదిక పంపాం. అక్కడి నుంచి కలెక్టరేట్లో నుంచి కూడా ఎండోమెంట్ శాఖ వారిని రిమార్క్స్ అడిగి ఉన్నారు. ఇది త్వరలోనే క్లియర్ చేస్తాం. అట్లాగే పెదరావూరు నుంచి ప్రేమ్ కుమార్ అని ఆయన పెదరావూరు పంచాయతీ పరిధిలో చేతి పంపులు అట్లాగే వీధి దీపాలు ఒక స్కూల్ దగ్గర ఇబ్బందిగా ఉందని ఇచ్చారు. నేనే పెదరావూరుకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నేనే స్వయంగా చూస్తాను. పంచాయతీ సెక్రటరీతో కలిసి ఆ పంచాయతీలో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. ప్రభుత్వం ఇచ్చిన ఓ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో వివరాలను పూర్తిగా నమోదు చేయకపోవడం, జీవించి ఉన్న వ్యక్తుల వివరాలను పేర్కొనకపోవడం వంటి పలు అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని భారతీయ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినంపూడి శ్రీకాంత్ కోరారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆ ప్రకారం అర్జీని సమర్పించారు. అధికారుల విచారణలో తప్పులు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు అందిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను పరిశీలించగా జిట్టి గోవర్ధన్ గోపాలరావు 2020 అక్టోబర్ 30న మరణించారు. సర్టిఫికేట్లో 5 వివరాలు నమోదయ్యాయని తెలిపారు. పూర్తి వివరాలు నమోదు కాలేదని సందేహం ఉందన్నారు. కుటుంబంలోని ఒక కుమార్తె మరణించినప్పటికీ ఆమె పేరు, ఆమె చట్టబద్ధ వారసుల వివరాలను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో నమోదు చేయలేదని సమాచారం ఉందన్నారు. సర్టిఫికేట్లలో 2 పేర్కొన్న 2 మహిళలను వితంతువులుగా చూపారని, అయితే వారి భర్తలు జీవించే ఉన్నారన్న తమకు లభించిన సమాచారంగా వివరించారు. వీటన్నిటిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయినపూడి శ్రీకాంత్ తో పాటు బీజేపీ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు కొవ్వూరు శ్రీనివాసరావు, దమ్మ వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు, బి రాఘవకృష్ణ, బి మునికుమార్, వేమూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అండి. నా పేరు శ్రీకాంత్ అయినంపూడి. నేను భారతీయ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇటీవల మా దృష్టికి ఒక ఫేక్ ఎఫ్ఎంసీ సంబంధించిన ఒక సర్టిఫికేట్ మా దృష్టికి వచ్చింది. దానిలో వివరాలు ఏంటంటే, మన తెనాలి రెవెన్యూ శాఖ మన ఎంఆర్ఓ గారు కనుక రిలీజ్ చేసినటువంటి సర్టిఫికేట్లో ఒక కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. దానిలో కుర్రా రాధారాణి గారు మరియు మాదల సంధ్యారాణి గారు అనే 2 పేర్లు వాళ్ళు భర్తలు బతుకున్నప్పటికీ వారు విడోస్గా సర్టిఫికేట్లో మెన్షన్ చేయడం జరిగింది. నిన్ననే వాళ్ళ భర్తలతో మాట్లాడటం జరిగింది. మన కుర్రా రాధారాణి గారి భర్త ఏమో కేఎల్యూ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈ మాదల సంధ్యారాణి అనే వారి భర్త ఏమో గుంటూరులో వర్క్ చేస్తున్నారు అనమాట. మనుషులు బ్రతికుండగా వారి భార్యలకి విడో సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారని చెప్పేసి మనం ప్రశ్నించడానికి వచ్చాం. గౌరవనీయులైన ఆర్డీఓ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు అందుబాటులో లేని కారణంగా ఏఓ గారికి ఇచ్చాము. దీనిపై స్పందించి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, దీనికి సంబంధించిన తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన విచారణ జరిపించి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా రాష్ట్ర శాఖ తరఫున కోరడం జరిగింది. సార్ 2020 సంవత్సరంలో ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది సార్. ఇది వచ్చేసి తెనాలి ఐతనగర్కు సంబంధించిన ఫ్యామిలీ అనమాట. వీళ్ళు పర్సన్ వచ్చేసి మనకి మెయిన్ జట్టి గోవర్ధన గిరిధర గోపాలరావు గారు అని చెప్పేసి వీరు చనిపోయి 2020లో చనిపోయారు అక్టోబర్ 30న. వారికి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో వారి పెద్ద కుమార్తె యొక్క వివరాలు ఏమీ నమోదు చేయలేదు. ఆవిడ చనిపోయారు, బట్ ఆ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంది. వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. సర్టిఫికేట్లో మెన్షన్ చేసిన తర్వాత దానిలో మాదల సంధ్యారాణి అనే పెద్ద కుమార్తె, కుర్రా రాధారాణి అనే 2వ కుమార్తె ఉన్నారు. వీళ్ళకి వాళ్ళని విడోలుగా నమోదు చేశారు దీనిలో. ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. వాటి మీద పూర్తిగా చర్యలు అంటే విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ఆర్డీఓ గారిని కోరడానికి వచ్చాను. ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరావళి జన్మదినోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరావళి జన్మదినం రోజైన సోమవారం బుల్లిపాలెం రోడ్డులోని గోశాలలో గోవులకు పచ్చిమేత దాణా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద అన్నదాన కేంద్రం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ కాళేషా, బేబీ జిలానీ,
కుంపడి దావీదు, ఎన్ఆర్కే శర్మ, భాషా అన్నం గణపతి, పాశం వెంకటేష్, కె రవిశంకర్, రాజేష్, విజయ్, మునిపల్లి వంశీ, వి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరి మనిషి, మంచి స్నేహితుడు, స్నేహానికి నిదర్శనంగా తెనాలిలో నిలుస్తున్నటువంటి మా అన్న షేక్ మీరావలి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గోశాలలో మరి గోవులకి దానా మరియు గ్రాస్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తెనాలి నియోజకవర్గంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ షేక్ మీరావలి అనే వ్యక్తి ఎవరు తెలియనటువంటి పరిస్థితి లేదు. సేవా కార్యక్రమాల్లో ముందుండి మరి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నటువంటి మిత్రుడు మీరావలి గారు. మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మిత్రులందరం కలిసి కేక్ కటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాలుపంచుకోవడం చాలా ఆనందదాయకం. రానున్న రోజుల్లో ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఆయనకుండి కేవలం సేవా కార్యక్రమాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా ఆయన మంచి స్థాయికి ఎదగాలని చెప్పి ఆయన ఆ స్థాయికి ఎదిగే దాంట్లో మిత్రులుగా మేము కూడా పాల్పంచుకొని ఆయన వెన్నంటూ ఉండి ఆ శిఖరాన్ని అందే దాకా మేము కూడా తోడుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జన్మదిన ఈ రోజున మా మిత్రుడైనటువంటి మీరావలి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోశాలలో గోవులకి మేత, దానా పంపిణీ, కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కాళేశ మీరావలి అంటే పేరు చెప్పి పరిచయం చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మరి కాళేశ డెకరేషన్స్ అంటేనే తెనాలి పరిసర ప్రాంతాలలో ఒక బ్రాండు. అంతేకాకుండా గ్యార్మీ జెండా ఇలా చేయాలనేది ఆలోచన కూడా వాళ్ళు ఎంతో ఘనంగా తెనాలిలో కూడా ఎవరో చేయనంత గొప్పగా చేసే గొప్ప వ్యక్తులు. మరి అటువంటి వ్యక్తి మా స్నేహితులు అవడం అనేది చాలా ఎంతో గర్వకారణం. వారికి నిండు నూరేళ్ళు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ మిత్రులు ఏర్పాటు చేసిన ఈ గోవులకి దానా పంపిణీ కాకుండా మరి మధ్యాహ్నం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి ఏర్పడటానికి కూడా మరి మీరావలి గారు ఎంతో ముఖ్యులు. మమ్మల్ని మహారుద్రాభిషేకం కానీ మహాశాంతి అభిషేకం కానీ ఏదైనా కార్యక్రమం అకేషన్ దేవుడి కార్యక్రమం పెడితే ఆయన మా వెన్నంటూ ఉండి మేము చేసే కార్యక్రమాలకి ఆయన తోడుగా ఆయన సహాయం అనేది మంచి ఆత్మీయుడు. ఒకసారి పరిచయం అవుతే మా అన్నయ్యతో ఇక అది జన్మజన్మల రుణం ఉంటుంది. అలాంటి మా అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరియు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల అన్నయ్య గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం చాలామంది. అందరికి కూడా దాసరి కిరణ్ కుమార్ మిత్రమండలి తరపున కూడా మా అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు ఆశించాలని మనసారా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. ఇంటింటి ప్రచారంలో 33, 34 వార్డుల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. సబ్ కలెక్టర్ కార్యాలయంలో 8 అర్జీలు, మండల తహసీల్దార్ కార్యాలయంలో 2 అర్జీలు రాక. పూల మొక్కలతో పాటు పళ్ల మొక్కలు నాటడం బేష్. D3 శారద సర్వీస్ సొసైటీకి ఉద్యాన శాఖ అధికారిని శ్రీనిత్య ప్రశంసలు. నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని సూచన. కడేవరం గ్రామంలో మరొక దొంగతనం. క్లూస్ టీం కోసం ఎదురు చూస్తున్న ఇంటి యజమాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే S News లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.